ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. 100% కుముదవల్లి మీ చెల్లెలు కాదు. కుముదవల్లి కంటే ముందు పుట్టిన కొడుకుని నేనే. నేను వరదరాజుల రక్తాన్ని అని నిరూపించేంత వరకు నేను బయటపడను. అక్క, అన్నయ్యకి ప్రసాదం పెడదామా? కొంచెమైనా తెలివి ఉందా మీకు? గుడికెళ్ళిన పర్పస్ ఏంటి, అక్కడ జరిగిన పూజ ఏంటి, అవన్నీ అన్నయ్యకి తెలిస్తే కోపడతాడు. ఏంటి ఆ గుసగుసలు? అదే శ్రీవల్లి అక్క పెళ్లి కావాలని గుడికెళ్ళాం కదా, ఆ విషయం అన్నయ్యతో చెప్పాలా వద్దా అని. ఆడపిల్లకి పెళ్లి కాకుండా ఇంకేమవుతుంది? అంటే మనం పెళ్లి కావాలనుకున్నది వెంకటపతిరాజు గారితో కదా, అదే సమస్య. ఏ మెల్లిగా మాట్లాడండి, అన్నయ్య వింటాడు. వింటే ఏమవుతుంది? ఎలాగో నువ్వు వీపీ రాజునే పెళ్లి చేసుకుంటానని చెప్పావు కదా, అది మీ అన్నయ్యకి అర్థమయ్యేలా చెప్పాలి. ఎలా వదినా? అన్నయ్య ఆవేశం గురించి నీకు తెలుసు కదా, అవసరమా? అవును వదినా, అన్నయ్య ప్రసాదం తినాలనుకున్నాం, నువ్వు దెబ్బలు తినాలనుకోకు. అలాంటిదేం జరగదు. మీ అన్నయ్య ఆవేశం నేను తగ్గిస్తాను కదా. వదినా, చిన్నప్పటి నుండి అన్నయ్యలో పౌరుషం పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు. అవునులే, నా మొగుడు బంగారం కాబట్టి ఆ మాత్రం ఆవేశం ఉంటుంది. సరే, నేను ఆయనకి ప్రసాదం ఇచ్చేసి తీపి కబురు చెప్పొస్తాను. జాగ్రత్త వదినా, తేడా వస్తే చేదు జ్ఞాపకంగా మిగిలిపోతుంది. అవును శివ, ఇన్నాళ్ళు మా అన్నయ్య నీడలో ఉండే మాకే భయంగా ఉంది. మొన్నొచ్చిన నువ్వు పెద్ద రిస్క్ తీసుకుంటున్నావేమో. ఎప్పుడొచ్చామని కాదు, పని అయిందా లేదా. టిష్. ఆల్ ది బెస్ట్ వదినా. నేను పరీక్షలు రాయడానికి వెళ్తున్నానా ఏంటి ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు? ఇలాంటి విషయాలు అన్నయ్యతో మాట్లాడడం నిజంగానే పెద్ద పరీక్ష. అది మీకు, నాకు కాదు. వెంకటపతిరాజు గారు చూడ్డానికి మంచివాడిలా కనిపిస్తున్నాడు గాని ఒకే రక్తమని నిరూపించడానికి వచ్చానన్నట్టుగా అలా ఎలా చెప్తాడు? ఒకటే రక్తం కాబట్టి తను కూడా వరదమావయ్యలాగానే మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఎప్పటికైనా కలిసిపోవచ్చు. అలా వెంకటపతిరాజు ఆ రాక్షసుల ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఎప్పటికైనా ప్రమాదమే. బావా, బావా, అదేంటి బావా మొహం అంత సీరియస్గా పెట్టావు? సర్లే, నువ్వు ఇలా అయినా చూడ్డానికి చాలా బాగుంటావు. ఏంటి విషయం? మేం పొద్దున్న గుడికెళ్ళాం కదా, అక్కడ పూజ ఎంత బాగా జరిగిందో తెలుసా? నీకు ప్రసాదం కూడా తీసుకొచ్చాము, తీసుకో. చాలా ధైర్యంగా వెళ్ళింది. అక్కడ ఏం జరుగుతుందో ఏంటో. వదిన ప్రసాదం ఇస్తుంది, అన్నయ్య చెయ్యి చాచి ప్రసాదం తీసుకుంటాడు, లేదంటే అదే చెయ్యి చాచి చెంప మీద కొడతాడో అర్థం కావట్లేదు. మీరు నోరు మూసుకోండి. అన్నయ్య కోపడకుండా ఉండాలని కోరుకోవాలి. మన కోసం సాయం చేస్తున్న శివ గురించి అలా మాట్లాడకూడదు. తీసుకో బావా. సరేలే, నేనే తినిపిస్తాను. బావా, ఒకటి అడగనా? అడుగు.
ఆ, నువ్వు కోప్పడకూడదు మరి. నువ్వు విసిగిస్తే తప్ప నాకు కోపం రాదు. అయితే స్ట్రైట్గా చెప్తాను విను. వెంకటపతి రాజు గారంటే శ్రీవల్లికి అంత ఇష్టం కదా. మరి నిశ్చితార్థాన్ని ఎందుకు కాదన్నావు? ఏదిగో నేను ముందే చెప్పాను కోపడకూడదు అని. వామ్మో, వదిన స్ట్రైట్ గా విషయం చెప్పేసింది. వదిన అసలే తెల్లగా ఉంటుంది. దెబ్బ పడిందంటే ఎర్రగా కందిపోతుందేమో. అనవసరంగా శివని రెచ్చగొట్టి పంపించినట్లయింది. ఇప్పుడు అన్నయ్య ఏం చేస్తాడో ఏంటో. ఏమైంది బావా? కారణం ఏంటో చెప్పకపోయినా పర్లేదు. వాళ్ళిద్దరినీ ఒకటి చేయడానికి మాత్రం ఏ అడ్డు లేదు. పైగా ఇద్దరికీ ప్రేమ ఉంది, ఒకరంటే ఒకరికి ఇష్టము ఉంది, ఇద్దరిలో మంచితనం కూడా ఉంది కదా. మరి ఎందుకు వద్దన్నావు? ఎన్నున్నా అదృష్టం లేదు. బావా, మేం చెప్పాం కదా వదిన అడగద్దని. అడిగినా సరే ఆన్సర్ ఇవ్వాలి కానీ అదృష్టం ఉండాలని వెళ్ళిపోయాడేంటి? ఏదైనా సరే అన్నయ్య మనసు బాధ పెట్టకూడదు. ఆహా, నీ మనసు ఎక్కడ నొచ్చుకుంటుందో అని పెళ్లి కొప్పించాలి అనుకున్నాను. ఎంత తేలిగ్గా చెప్పిందో చూసారా? అన్నయ్య మనసులో ఏముందో తెలీదు. శ్రీవల్లి అక్క మనసులో ఉన్న వెంకటపతి రాజు గారిని తీసేయడము కుదరదు. ఈ రెండిట్లో ఏది ఒక పట్టణ తేలేలా లేదే. కుముదవల్లి గంగగాడి చెల్లెలు కాదని తెలిసినా ఎందుకు ఊరికనే ఉన్నాడు? నేను ఎవరికి ద్రోహం చేస్తే ఆ పిల్ల వాళ్ళమ్మ సావిత్రిని చేరుకుందో ఆ గంగకి తెలుసుకోవాలని లేదా? మరి వాళ్ళమ్మ కన్నబిడ్డ ఏమైందో అనేసి అడగాలనిపించట్లేదా? ఎందుకు నా చొక్కా పట్టుకుని నిలదీయట్లేదు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.